టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంది. జన్మ గురుడు మిమ్మల్ని అప్పుల నుంచి విముక్తుల్ని చేస్తాడు. వ్యయంలో ఉన్నటువంటి రాహువు ఈ వారం మీకు అనేకమైనటువంటి సమస్యలను తెచ్చిపెడతాడు. ఈ రవి 15వ తేదీ నుంచి జనవరి మనకి మకర రాశి ప్రవేశం చేయడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు లీవులు, లాంగ్ లీవులు ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వకపోవడము, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో మీరు కొంత ఇబ్బంది పడతారు. ఆఫీసర్స్ నుంచి మాటలు పడతారు. కాబట్టి వెంటనే ఇటువంటి అవకాశం ఇవ్వకుండా డ్యూటీల్లో జాయిన్ అయిపోండి. అలాగే విద్యార్థులు జన్మగురు ప్రభావం వలన ర్యాగింగ్ అనేటటువంటిది ఎక్కువగా చేయడం ద్వారా విద్యార్థుల్ని, మీ తోటి ఫ్రెండ్స్ని మీరు రెస్ట్రికేట్ అవ్వడానికి యూనివర్సిటీస్లో అవకాశాలు ఉన్నాయి. సస్పెండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ ర్యాగింగ్ని ఇంకా ఆపండి. అలాగే ఈ యొక్క శని లాభస్థితిగతుడై ఉండడం వలన చక్కగా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఏజెంట్లు వీళ్ళంతా కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కుజుడు మనకి ధనుస్సు రాశి ప్రవేశం, ఆ ధనుస్సు రాశి సంచారం వలన మనకి ఈ యొక్క రియల్ ఎస్టేట్ భూములు ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం రియల్టర్స్ బాగా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క శుక్రుడు 9వ ఇంట్లో ఉండడం వలన మీకు ఫ్యాన్సీ వ్యాపారాలు, కాస్మెటిక్స్, ఈ యొక్క బట్టల షాపులు ఇవన్నీ కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. హాస్టల్ విద్యార్థులు కూడా మరి హైయెస్ట్ పేమెంట్స్ ఇచ్చి హైయెస్ట్ ఫెసిలిటీస్ తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఈ గురు ప్రభావం వలన విద్యార్థులు ఎక్కువ బాగా చదవాలి. మరి హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు, మీరు తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీరు కొంత అపనిందల పాలవడానికి ఈ అవకాశాలు ఉంటాయి రాహు 12 సంచారం వలన. కాబట్టి మనమంతా కూడా ఈ మేషరాశి వారి యొక్క ఆలోచన సరళి ఉగ్రంగా 12వ ఇంట ఉన్నటువంటి రాహు చేయడానికి ప్రయత్నిస్తాడు. దానికి అవకాశం ఇవ్వకుండా మనం కూల్గా ఉండాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కటి రాణింపు కనబడుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. అలాగే ఈ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మరి ప్యానల్లో మీరు ఉండడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది. పరిహారాలు, ఈ మేషరాశి వారికి చక్కగా శుక్రుడికి ఈ శుక్ర జపం చేయండి. శుక్రుడికి చక్కగా ఈ పూజలు చేయండి. ఓం మహాలక్ష్మి నమః అనేటటువంటి మహామంత్రంతో మీ ఇంట్లోనే మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. లేదా పరమేశ్వరుడికి ఓం నమశివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు ఇంట్లోనే పరమేశ్వరుడికి చేసుకోవచ్చు. ఈ శుక్రుడు లక్ష్మీదేవిని మరి ఈశ్వరుడిని ప్రార్థిస్తాడు. అలాగే కిలోంపావు బొబ్బర్లని తీసుకువెళ్ళి చక్కగా ఈ యొక్క పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి ఈ శని దోషం పోతుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమదాయకంగా ఉంటుంది. పంచమ కేతువు మీకు పిల్లల పట్ల ఆలోచన సరళిని పెంచుతుంది. అత్యధికమైనటువంటి డొనేషన్స్ని కట్టి అత్యధికమైనటువంటి ఫీ స్ట్రక్చర్లో మీరు విద్యార్థుల్ని, మీ పిల్లల్ని వేయడం జరిగింది. ఇప్పుడు ఈ గురుడు 12వ ఇంట ఉన్నటువంటి గురుడు వాళ్ళు 10% ఫీజులు మళ్ళీ పెంచడం ద్వారా, వాళ్ళు మీకు నోటీసులు ఇవ్వడం ద్వారా మీకు మనస్తాపానికి, తీవ్ర ఆందోళనకి గురవుతారు. ఆ విధంగా
మనం ఫీజు కట్టకపోతే మనల్ని ఉంచరు కాబట్టి ఆర్థిక వనరుల కోసం అవన్నీ కూడా పోగు చేసుకోవడం కోసం ఆ ప్రయత్నాల్లో ఈ వారం మీకు గడిచిపోతుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన బంధుమిత్రులతో మీరు పార్టీలు, విందు వినోద కార్యక్రమాలు అనేటటువంటిది ఈ వారం చేసుకుంటారు. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి ధనుస్సు రాశిలో ఉండడం మీకు అత్తగారులతో, స్త్రీలతో కొంచెం వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మహిళలతో కొంచెం మనం ప్రవర్తించినప్పుడు జాగ్రత్తగా ఉండడం వల్ల బాగుంటుంది. ఫ్యాన్సీ స్టోర్లు కొంచెం ఇబ్బంది పడతారు. హోటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బట్టల వ్యాపారాలు పండగలు అయిపోయినాయి కాబట్టి మీరు కొంచెం డల్గా ఉండడం అనేటటువంటిది ఈ వారంలో శుక్రుడు అష్టమ స్థితిగతుడై ఉండడం వలన మీకు క్లియర్గా కనబడుతుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రవి ప్రభావం వలన మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. రానటువంటి వాళ్ళకి ప్యానల్లో ఉండడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడాలా. మరి ఇటువంటి వాళ్ళు చదవకుండా మీరు డిస్ట్రాక్షన్స్కి గురవడం, అలాగే ఇతర ఫ్రెండ్స్ అంటూ తిరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాక్లాగ్లు ఉంచేసుకోవడం జరుగుతుంది. పరిహారాలు మనకి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని, చక్కగా పసుపు రంగు వస్త్రాలని, మరి గురువారం నాడు చక్కగా మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఏదో ఒక గురుక్షేత్రానికి వెళ్ళి గురువుని దర్శించండి. గణగాపురం వెళితే మంచిది. ఈ విధంగా కనుక మీరు ఈ గురు జపాలు, గురు తపాలలో మీరు సమయాన్ని వెచ్చించినట్లయితే ఈ వారం కొంతవరకు మీకు ఉపశమిస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం అత్యధికమైనటువంటి శుభాలను మీరు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి కుజ, శుక్ర, బుధులు మీకు జీవిత భాగస్వామ్యంతో మీకు సంతోషాన్ని కలగజేస్తాయి. గతంలో మీ బర్త్డే ఫంక్షన్స్కి వాటికి గిఫ్ట్లు ఇవ్వలేదు అని మా హస్బెండ్స్, మా వైఫ్స్ ఇవ్వలేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మీ భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడం ద్వారా వాళ్ళు ఏదో ఒక రకంగా మీకు గిఫ్ట్లు ఇచ్చి మిమ్మల్ని సంతోషపెడతారు. మరి అష్టమ స్థితిగతుడైనటువంటి రవి ప్రభావం వల్ల మీ ఆధార్ కార్డుల, బ్యాంకులు ఇవన్నీ కూడా కేవైసీ అప్గ్రేడేషన్లో మీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా మీరు కొంచెం ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు పాలవుతారు. అలాగే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఉంటారు, ఈ బిల్స్ అవన్నీ కూడా రావడం లేదండి అని, అటువంటి వాళ్ళ బిల్స్ అన్నీ కూడా ఇంకా స్తబ్దంగా ఉంటాయి, ఇంకా క్లియర్ కావు. ఈ వారంలో మీరు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. అలాగే లాభములో ఉన్నటువంటి గురుడు అనేకమైనటువంటి లాభాలను మీకు తీసుకువస్తాడు. మీ బంధుమిత్రుల వివాహాలకి మీరు వెళ్ళి అక్కడే అంతా కూడా మీరు పెత్తనం చేయడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలకి మీరు కన్యాదానాలు చేయడం, కాళ్ళు కడగడం ఇలాంటి కార్యక్రమాల్లో మీరు బిజీగా ఈ మిథున రాశి వారు ఉంటారు. అర్ధాష్టమ కేతువు ఇంత పని చేస్తున్నప్పటికీ కూడా మనకి బంధువులు వాడుకొని వదిలేశారు, మిత్రులు మమ్మల్ని గుర్తించడం లేదు అనేటటువంటి బాధ మీకు ఈ అర్ధాష్టమ కేతువు కల్పిస్తాడు. కాబట్టి లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నన్ను చాలా గౌరవించారు, మరి ఈ వారం నన్ను గౌరవించలేదు అనేటటువంటి చిన్న కారణాలతో ఈ యొక్క అర్ధాష్టమ కేతువు మీకు మనోవ్యాధిని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్నేహితులతో కాస్త స్నేహాలు మనం తగ్గించి మన లక్ష్యం ఏమిటి, మన వృత్తి ఏమిటి అనేటటువంటి దాని మీద ఈ వారం మీరు ఫోకస్ పెడతారు. దాని ద్వారా ఈ యొక్క మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం మీరు ఉంచుకోగలుగుతారు. ఇక ఇళ్లల్లో మాకు గుర్తింపు లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి మహిళలకు గుర్తింపు కలగడం జరుగుతుంది. పరిహారాలు కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఉలవలను తీసుకువెళ్ళి మీరు ఎద్దులకు కూడా మీరు పెట్టండి. ఆ యొక్క సోమవారం నాడు ఈ ఉలవల దానం ద్వారా మీకు ఈ కేతు పూజల ద్వారా గణపతికి ఆరాధన చేయాలి. మీరు గరిక గడ్డితో చక్కగా ఈ వినాయకుడికి పూజ చేస్తూ లడ్డూలని
చక్కగా మీకు ఈ బూందీల్ని నివేదించడం, పేదవాళ్ళకి పంచడం ద్వారా మీ కేతు దోషం పోతుంది. ఈ వారం మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఈ వారం ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అన్ని పనులు ఇంతవరకు అవ్వనటువంటి పనులు ఇంకా అలాగే ఉంటాయి. ఈ వారం కూడా కాస్త ఆరోగ్య భంగాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా, కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. షష్టమంలో ఉన్నటువంటి కుజ, శుక్ర, బుధ గ్రహాలు మీ శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాయి. కోర్టు వ్యవహారాల్లో కొట్టుకుంటున్నటువంటి మీరందరూ కూడా మరి ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, మరి ఈ కౌన్సిలర్లు, పెద్ద మనుషులు, లర్న్డ్ కౌన్సిల్స్ అయినటువంటి లాయర్లు చెప్పినట్టు వింటే మీరు బాగుపడడానికి, ఆ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా భాగ్యంలో రాహు మీకు ఉన్నతమైనటువంటి పోస్టులు ఇలాంటివన్నీ కూడా, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి చాలామంది రాజకీయ నాయకులు తమ ఎఫర్ట్స్ని ఈ వారంలో పెడతారు. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన మీరు దేవాలయ నిర్మాణాలు, పీఠాలు నిర్మాణాలు ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటారు. ఎవరైతే స్కూళ్ళు, హాస్పిటల్స్ నడుపుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫీజ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా 10% మనం పెంచాలి అనేటటువంటి ధోరణితో ఉన్నటువంటి వాళ్ళకి మరి మీరు కోర్టు సమస్యల్లో ఇరుక్కోవడానికి వీటిని ఛాలెంజ్ చేస్తూ పేరెంట్స్ అందరూ కూడా మీ పైన కేసులు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే స్కూళ్ళు, కాలేజీలు నడుపుతున్నారో ఈ కర్కాటక రాశి వాళ్ళు, అటువంటి వాళ్ళు జాగ్రత్తగా మరి ఈ యొక్క నాన్ ప్రాఫిటబుల్ యాక్ట్ కింద ఈ స్కూల్స్ నడపాలి. కాబట్టి ఫీజులు రెగ్యులేట్ చేయడానికి, మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈ విషయాలను కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంతవరకు పనులు కానటువంటి ఈ యొక్క డాక్టర్లు, సర్జరీలు చేస్తున్నటువంటి వాళ్ళ సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కోర్టు కేసులు వేసి, అటువంటి వాళ్ళందరూ కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క పరిహారాలు మనకి అష్టమ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడికి నువ్వుల నూనెని మీరు చక్కగా స్వామివారి పైన వేయండి. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు వేసుకోవచ్చు. అలాగే మరి మీరు దేవాలయాలలో మరి చాలామంది పంతులు గారు లేనటువంటి దేవాలయాల్లో స్త్రీలు మీరంతా కూడా వెళ్ళి డైరెక్ట్ వేసుకోవచ్చు, ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీ దోషం పరిహారం అవుతుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంది. షష్టమ స్థితిగతుడైనటువంటి గ్రహాలన్నీ కూడా మీకు అధికమైనటువంటి లాభాలనిస్తాయి. ఏమిటి ఆ గ్రహం షష్టమ స్థితిలో? రవి. మరి ఈ యొక్క రవి మీకు ప్రభుత్వ ప్లానెట్ కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పనులు మీకు పూర్తి కావడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా, దాంట్లో ఇందిరమ పథకాలన్నీ సింహరాశి వాళ్ళే కొట్టుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సప్తమ శని ఎవరైతే ఉన్నారో అటువంటి శని మీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని శనికి పేరు. ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సప్తమ స్థితిగతుడైనటువంటి శని మీ వ్యాపార భాగస్వాములతో, మీ జీవిత భాగస్వాములతో గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వితండవాదాలకు వెళ్లకుండా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. అష్టమ స్థితిగతుడైనటువంటి రాహువు అనేకమైనటువంటి సమస్యలలో మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తాడు.
మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో మిమ్మల్ని లాగడానికి ప్రయత్నిస్తారు. వాడెవడో చిట్టి పాటలు వేసి ఎగ్గొట్టి మిమ్మల్ని తీసుకెళ్తాడు పోలీస్ స్టేషన్కి, ఎస్ఐ పిలుస్తున్నాడని చెప్పి, ఎందుకంటే వాడికి భయం అని చెప్పి. ఆ పోలీసులు వాడిని ఇంట్రాగేషన్ చేయకుండా వీడి నీకేమవుతాడు, నీ ఫోన్ నెంబర్, నీ అడ్రస్, ఇలాంటి పిచ్చి ప్రశ్నలతో నిన్ను అనుమానించడం ద్వారా నేను ఎందుకు వచ్చాను రా బాబు అని, ఇలా ఇది ఒక ఉదాహరణ. ఇలాంటివి అనవసరమైనటువంటి విషయాల్లో మీరు వెళ్ళడం ద్వారా మీకు మనస్తాపం అనేటటువంటిది కలుగుతుంది. భాగ్యస్థితిగతుడైనటువంటి గురుడు మీ అదృష్టాన్ని కల్పిస్తాడు. మీ తాతల కాలం నుంచి రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా మీకు తిరిగి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకొని ఉద్యోగం చేసుకున్న చోట మీకు ప్రగతి పదంలో మిమ్మల్ని యాజమాన్యాలు గుర్తిస్తాయి. ప్రగతి పదంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. తర్వాత వృత్తే దైవం అనేటటువంటి దృష్టితో మీరు కష్టపడతారు. తద్వారా మీరు మంచి హైట్స్కి, జీతాల హైపులు మీ ఉద్యోగంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే విద్యార్థులు మంచిగా రాణిస్తారు. విదేశాలకు వెళ్ళి విద్యార్థులంతా కూడా సీట్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. పరిహారాలు, మరి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. మరి ఈ విధంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని మీరు శనివారం నాడు మొక్కండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం మెరుగుపడుతూ ఉంది. అబవ్ యావరేజ్గా మారిపోతారు. ఎంతవరకు మాకు ఉద్యోగాలు రావడం లేదండి అంటే అనేటటువంటి వాళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా అప్లై చేయనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కన్యారాశిలో. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని ఈ బద్ధకంతో, భయంతో ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, వారల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి. అటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు. బ్రహ్మాండంగా మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సప్తమ రాహు మీ భర్తతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా మరి ఉన్నప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన కాస్త అట్లీస్ట్ మీ భర్తలు మీ ఇళ్ళకు వచ్చి మరి పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడుకోవడం, ఇలా ఏదో ఒక విధమైనటువంటి పెద్దరికం చూపడం ద్వారా సమస్యలు అనేటటువంటి పరిష్కారం అవుతాయి. ఇంతవరకు నాకు భర్త వద్దు, కాపురం వద్దు అని స్టబన్గా ఉన్నటువంటి మీరు కూడా సడలిపోయి వెళితే బాగుండు అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. అలాగే మీ పేరెంట్స్ కూడా మీకు అన్ని విధాలా సహకరిస్తారు. విద్యార్థులకు కూడా, విద్యార్థులు మరి బ్యాక్లాగ్ జూన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి. మరి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూల సంగతి తర్వాత చూద్దాం. ముందు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ బాగా రాయండి రాయాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. మీ ఉపాధ్యాయులు మీకు చెప్తారు. వాళ్ళు చెప్పినట్టుగా మీరు వినడం మీ బాధ్యత. అది మీకు మంచిని చేస్తుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇంకా కలిగేటటువంటి అవకాశం లేదు. అలాగే మరి ఈ యొక్క శుక్రుడు మంచి స్థితిగతుడై ఉన్నాడు ధనుస్సు రాశిలో. కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. కుర్రవాళ్ళకి మరి అత్యధికమైనటువంటి కట్నాలతో మంచి మ్యాచెస్ రావడానికి ఉంటాయి. మరి దురాశతో ఇంకా మంచి మ్యాచ్లు వస్తాయి, ఇంకా ఎక్కువ కట్నాలు వస్తాయని ఉన్నది కూడా పోగొట్టుకునేటటువంటి విద్యార్థులు, ఈ యొక్క పెళ్ళికొడుకులు ఉన్నారు. ఆ సప్తమ రాహు దురాశను కల్పిస్తుంది, ఉన్నది కూడా పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మీరు ఈ కట్న కానుకల మీద దృష్టి పెట్టకుండా చక్కగా మంచిగా ఉన్నటువంటి వాళ్ళని చూసుకొని చేసుకోవడం మీ శ్రేయస్కరం. ఇక పరిహారాలు, గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని చక్కగా పసుపు రంగు వస్త్రంతో మీరు పేద బ్రాహ్మణులకు దానం చేయండి గురువారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే కనకాపురం వెళ్ళండి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారి గ్రాఫ్
ఈ వారం పెరుగుతుంది. సప్తమంలో ఉన్నటువంటి గురుడు శుభాల పరంపరను కురిపిస్తాడు. మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇన్సెంటివ్స్, బోనస్లు ఇవన్నీ రావడం వల్ల మీకు ఉత్సాహం పెరిగి ఇంకా కష్టపడి పనిచేయాలి అనేటటువంటి, పేద ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి ఆలోచన విధానం మీలో కలుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎప్పుడూ కష్టపడతారు కాబట్టి వీళ్ళకి యాజమాన్యాలు గుర్తించి జీతాలలో పెంపుదల అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అలాగే షష్టమ స్థితిగతుడైనటువంటి రాహువు శత్రువులపై ఆధిపత్యం. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి మీరంతా కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. మీ పైన ఉన్నటువంటి నరఘోషమనేయండి, లేకపోతే మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ధోరణితో అవతల వాళ్ళ ఏడుపులు ఇవన్నీ మిమ్మల్ని ఇంకా బాగా చెయ్యాలి అనేటటువంటి కసిని పెంచుతాయి మీకు. అలాగే పంచమంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన మా పిల్లల్ని ఏ స్కూళ్ళల్లో వేయాలి, ఏ కాలేజీల్లో వేయాలి, ఎంత డబ్బు కట్టాలి, ఇలాంటి ఆలోచనలతో మీరంతా కూడా టెన్షన్ ఫీల్ అవుతారు. అది వాళ్ళ యొక్క అల్లరి కూడా మిమ్మల్ని ఇంకా విసుగుదల మీలో పెంచుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. తృతీయ స్థితిగతుడైనటువంటి శని మీకు వివాహాలు కానటువంటి వాళ్ళకి కుదుర్చుకొని పెట్టుకుంటారు, పెళ్లి చూపులకు వెళతారు, కానీ ఇంకా ఖాయం అవ్వవు. అలాగే మీ సోదరులు మంచి వృద్ధిలోకి వస్తారు కుజుడు తృతీయ సంచారం వలన. మీలో ఒక సోదరుడికి కొస్త అనారోగ్యం అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. ఉన్న ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు అమ్మడానికి ప్రయత్నిస్తారు. తులారాశి వాళ్ళు అత్యధికమైనటువంటి రేటు మీకు వస్తుంది అమ్ముకుంటే కనుక. కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళు ప్రతిదీ కూడా ఈ వారం ఆచితూచి అడుగు వేయాలి. పరిహారాలు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. అలాగే ఈ యొక్క కేతువు 12 ఉండి మీకు ఛాదస్థాన్ని తీసుకొస్తాడు, భక్తిని తీసుకొస్తాడు. కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే శనికి ఉదయం 8 గంటలకు శనివారం నాడు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఉలవల్ని ఒక 5 కేజీల ఉలవల్ని తీసుకెళ్ళి ఎద్దులకు తినిపించండి. ఆవులకే కాదు, ఎద్దులకు కూడా తినిపించాలి. వాళ్ళ కాళ్ళల్లో శక్తి వస్తుంది నాగలు దున్నడానికి, మరి పొలం దున్నడానికి. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఈ యొక్క సమస్త దోషాల నుంచి తొలగిపోయి, శని కేతు దోషాలను తొలగిపోయి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి మిశ్రమ ఫలదాయకంగా ఉంది అని మనం చెప్పాలి. లాభంలో ఉన్నటువంటి కేతు మీకు విదేశాలకు సంబంధించినటువంటి పబ్లిక్ రిలేషన్స్ని పెంచుతాడు. విదేశాలకు మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బాగుపడతారు, ఎక్కువ చేస్తారు. విదేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని స్టబర్న్గా ఉంచడం జరుగుతుంది. ఏ పనైనా సరే నేను సాధించగలను అనేటటువంటి విశ్వాసం మీలో కల్పిస్తుంది. అయితే అది అతి విశ్వాసం కాకుండా షష్టమ స్థితిగతుడైనటువంటి ఆ గురువు చూసుకుంటాడు. ఆ గురుగ్రహ ప్రభావం వలన మీ యొక్క శత్రువులంతా కూడా మిత్రులైపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము, అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కుజ శుక్ర ఈ బుధ ప్రభావాల వల్ల అన్ని రకాల వ్యాపారాలు చక్కగా చేస్తారు. బిజినెస్ యాక్యుమెన్ అనేటటువంటిది మీలో పెరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి మనకి 3 ఉండి అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పనుల్ని కూడా మీకు పూర్తి చేయడం జరుగుతుంది. ధనస్థానంలో ఉన్నటువంటి కుజ శుక్ర బుధగ్రహాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటల్స్, బట్టల షాపులు, ఫ్యాన్సీ షాపులు
ఇవి పెట్టేగా విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కొంచెం లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం ఎఫెక్ట్ ఈ వారంలో పడుతుంది. ప్రాజెక్ట్స్ అనేటటువంటివి కొంచెం తక్కువగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా పంటలు జాగ్రత్తగా ఆలోచించి కమర్షియల్ క్రాప్స్ వైపుగా మీరు ఆలోచన చేయాలి. అలాగే ఈ యొక్క రాహు చెప్పుల షాపులు, మరి ఈ స్వీట్ షాపులు, ఈ వ్యాపారాలు బాగుంటాయి కాబట్టి వీటిని కూడా మంచి ముహూర్తాల్లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ పరిహారాలు, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పెద బ్రాహ్మణులకు దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే రాహు కోసం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్ళండి, ఇంద్రగిలాద్రి పర్వతం చుట్టూ తిరగండి. అలాగే మీరు చక్కగా ఇంట్లోనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి మీరు ఓం దుర్గాయై నమః అనే మహామంత్రంతో మీరు చక్కగా కుంకుమార్చన చేయండి. ఈ విధంగా చేస్తే ఈ వారం మీకు గ్రహాలు శాంతిస్తాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం సూపర్గా ఉంది. ఈ ధనుసు రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి కుజ శుక్ర బుధుల వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు రేణింపు ఉంటుంది. మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెలిగిపోతారు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి పదవుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ అధికార పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పొగుడుకోవడం, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళని తిట్టుకోవడం, ఇలా ఈ స్ట్రాటజీని మార్చే విధంగా నిజంగా పేద ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి ధోరణి మీకు ఈ వారం కలుగుతుంది. అందువల్లనే కదా మనం గెలుస్తామనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి అహంకారపూరితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళంతా కూడా ట్రిబ్యునల్ కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఈ వారం వాళ్ళకి ఆ ట్రిబ్యునల్ కోర్టుల నుంచి ఈ యొక్క ఉపశమనం కలుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ జీతభత్యాలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, యాజమాన్యాలు గుర్తిస్తారు. తోటి కొలీగ్స్ అందరి మధ్య కూడా అనురాగం ఆప్యాయత పెరిగి ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటారు. అలాగే ఈ యొక్క కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధనుస్సు రాశి వారికి టోటల్ రిలీఫ్ అనేటటువంటిది కలుగుతుంది. అయితే కౌంటర్లు వేయలేదు, మీరు మీ లాయర్లు రాలేదు, మీరు వెళ్ళి బార్ కౌన్సిల్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి అని జడ్జిలే మీకు చెప్పడం ఇంకా అద్భుతమైనటువంటి విషయం. అటువంటి జడ్జిలను మనం ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. ధనస్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం వల్ల మీకు అధిక ఆదాయం వస్తుంది. మాటల నుంచి చెప్పేటటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు, వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇక పరిహారాలు, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు ఈ యొక్క మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పెద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం ఉదయం 8 గంటలకి. అదేవిధంగా ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి మరి రాహుకు నమస్కారం చేసుకోండి. మీ ఇళ్లలో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి, కుంకుమతో ఓం దుర్గాయై నమః అనే మహామంత్రంతో. అలాగే చక్కగా మీకు బెజవాడ వెళ్ళండి, కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకోండి. అమ్మవారిని మరి ఇంద్రగిలాద్రి పర్వతం చుట్టూ తిరగండి. ఈ విధంగా చేస్తే రాహు దోషం ఉపశమిస్తుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని తగ్గుముఖం పడుతోంది కాబట్టి మీ ఆలోచన సరళి మారుతుంది. ఇంతవరకు కఠినంగా ప్రవర్తించినటువంటి మీరంతా కూడా మీ భార్యల పట్ల
వాళ్ళ సానుకూలమైనటువంటి ధోరణితో మీరు ఆలోచిస్తారు. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి, మనం ఇలా కొట్టుకోకూడదు అనేటటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. ఈ మకర రాశి వాళ్ళు ఎక్కువ పట్టుదల కలిగినటువంటి వాళ్ళు, దేన్ని వదలరు కాబట్టి అంత ఈజీగా. అర్ధాష్టమ గురువుడు యొక్క సంచారం వలన మీరు కొత్తగా నూతన గృహాలు కొంటారు. ఆల్రెడీ ఇంతకుముందు కొన్నటువంటి వాళ్ళు ఆ ఈఎంఐల కట్టలేక చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు జన్మస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ సంచారం వలన ఏమవుతుందంటే, మీ మామగారులకు మీరు లోన్లు తీసి ఇల్లు కట్టడానికి ఇస్తారు. వాళ్ళు కూడా పాపం మంచి ఉద్దేశంతోనే ఆ స్థలాల్లో వారు మీకు కట్నంగా ఇచ్చినటువంటి స్థలాల్లో 2 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేసి మీకు 2 ఫ్లోర్లు ఇవ్వాలనుకుంటారు. అది ఇప్పుడు నాకు తాత్కాలికంగా నాకు వెంటనే రేట్ రావట్లేదు, నేను అది అమ్మడం లేదు, నేను నెలకి 45,000 రూపాయలు నేను ఈఎంఐ కట్టాలి, ఇలాంటి పెట్టి రీజన్స్తో మీరు మామగారి పైన మీరు ద్వేషం పెంచుకుంటారు. కానీ అతను చేసింది పాపం మీ మంచి పనికి అనేటటువంటి ఆలోచన మీకు ఉండదు. అతను కూడా అలా ఫూలిష్గా నిర్ణయాలు మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీ మామగారులతో పాటు ఇతర వ్యక్తులు కూడా చేస్తారు. ఇది మీ సంసారానికి, మీ యొక్క జీవితంలో ఎదుగుదలకి మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని మీరు అడుగులు ముందుకు వేయాలి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగదు, ఇంకా కొంచెం కాలం వెయిట్ చేయాలి. 12వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు మీకు వివాహాలని కలగజేస్తాడు. అలాగే బుధకుజులు కూడా మరి వ్యయస్థితిలో ఉండడం వలన స్థలాలకు సంబంధించి మీరు ఎక్కువ రేట్లు పెట్టి, ఉన్న మార్కెట్ కంటే కూడా ఎక్కువ రేట్లు పెట్టి స్థలాలు కొంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది కనుక మనం శనికి ఖచ్చితంగా ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో మీరు జపం చేయండి. వికారాబాద్ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క శని మాంధాపురం వెళ్ళండి, అమావాస్య రోజున వెళ్ళండి చక్కగా. అలాగే ఈ యొక్క అంటే అమావాస్య రోజునే మాకు వస్తుందండి, మిగతా రోజుల్లో రాదంటే ఏ రోజైనా వెళ్ళొచ్చు, శనివారం కూడా వెళ్ళొచ్చు. అది ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వలేనటువంటి టెంపుల్ కాబట్టి అమావాస్య కొంచెం అడవుల్లో ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు కొంచెం గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి మీకు ధైర్యంగా ఉంటుందని ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే రావులపాలెం వెళ్ళి చక్కగా స్వయంభూ శనీశ్వరుడికి అభిషేకం చేసుకొని రండి. శని సింగనాపూర్ వెళ్ళండి. మీకు వీలుంటే నల్ల నువ్వుల్ని కిలోంపావు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేయండి. ఈ విధంగా శని దోషం పోతుంది. కుంభరాశి వారికి ఈ వారం ఏలినాటి శని ఊపేస్తుంది. మీకు పండక్కి మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటారు, చేతిలో డబ్బులు లేవు, టెన్షన్. ఊర్లు వెళ్ళడం వల్ల వర్క్ రావడం లేదు, వర్క్కి అటెండ్ కాలేకపోయాను, ఇలా అనేకమైనటువంటి కారణాలతో మీకు జన్మ శని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. జన్మంలో ఉన్నాడు కాబట్టి శని. రాహు ధనస్థానంలో ఉండడం వల్ల ఎవరైనా వర్క్ పర్ఫెక్షన్ కోసం మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కఠినంగా మాట్లాడతారు, మీరు కరెక్ట్గా పనిచేస్తారు. కానీ ఈ కఠినంగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని వాళ్ళు అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అలాగే ఉండండి, మీరు ఎలా ఉన్నారో అలా ఉండడానికే ప్రయత్నిస్తారు. ఈ వారం మీలో సృజనాత్మకత శక్తులు పెరుగుతాయి. ఈ క్రియేటివిటీ అండ్ ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్తో మీరు ముందుకు దూసుకుపోతారు. కానీ మానసికంగా ఏదో ఒక నిరాశ అనేది మాత్రం ఈ వారం మిమ్మల్ని వదిలిపెట్టదు. తృతీయ స్థితిగతుడైనటువంటి ఈ గురు ప్రభావం వలన మీరు కొత్తగా చిట్టి పాటలు స్టార్ట్ చేస్తారు. అయితే అష్టమ కేతు యొక్క ప్రభావం చాలా డేంజర్. ఒంటరిగా ఉండకండి మీరు కుంభరాశి వాళ్ళు. ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి ఫలితాలు రావడం, అలాంటి విషయాలు వినడం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అందువల్ల ఎప్పుడు నలుగురితో మీరు ఉండండి, ఈ యొక్క కేతు అష్టమ స్థితిగతుడై ఉన్నంతకాలం కూడా. అలాగే చక్కగా మీకు లాభములో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు, కుజుడు వల్ల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీరు గడిస్తారు. అలాగే 25వ తేదీన మీరందరూ కూడా చక్కగా గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. కుంభరాశి వాళ్ళంతా కూడా. ఈ కుంభరాశి వాళ్ళకి
పిల్లల వల్ల మీకు కాస్త టెన్షన్ అనేటటువంటిది తగ్గిపోతుంది. పరిహారాలు, ఏలినాటి శని ప్రభావం వలన మీరు చక్కగా శని జపం చేయండి, శని స్తోత్రాలు చేయండి, శనికి కిలోంపావు నన్నల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే గురువు కూడా బాగుండలేదు కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయండి గురువారం నాడు. గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి, మీ యొక్క ఏలినాటి శని ప్రభావం పోతుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనకి ఏలినాటి శని ప్రభావం అత్యధికమైనటువంటి తక్కువ మోతాదులో ఉంది ఈ వారం. కాబట్టి జన్మంలో ఉన్నటువంటి రాహువు మిమ్మల్ని మీరు నమ్మలేకపోతూ ఉంటారు. మీరు సాధించిన విజయాలను కూడా మీరు నమ్మలేకపోతూ ఉంటారు, నేనేనా సాధించాను అని. అలాగే మిమ్మల్ని మీరు నమ్మకుండా, ఇతరులను నమ్మకుండా అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఈ వారం మీ ప్రవర్తన ఉంటుంది. 12వ ఏంట ఉన్నటువంటి శని అతి నిద్రని మీకు తీసుకొస్తాడు. అసలే చలికాలం, అందువలన ఎక్కువగా నిద్రపోవడం, దీని ద్వారా పనులన్నీ కూడా డిలే అవ్వడం, దాని ద్వారా మళ్ళీ మీకు టెన్షన్లు రావడం, ఇది ఒక సైకిల్ లాగా మీకు జరుగుతుంది. ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు మొబ్బడిగా ధనాదాయాన్ని పెంచేస్తాడు, ధర్మబద్ధంగా సంపాదిస్తారు. కానీ ఇది హార్డ్ ఎర్న్డ్ మనీ అని తెలుసుకోండి. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి కేతు ప్రభావం వలన మీ భార్యకి కొంచెం అనారోగ్యం స్వల్పంగా, దాని ద్వారా హాస్పిటల్లో మీరు ఖర్చు పెట్టడం, ఈ విధంగా ఈ యొక్క ధన వ్యయం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్ర, కుజ, బుధగ్రహాలు మనకి అద్భుతమైనటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు మంచి రాణింపును తీసుకొస్తుంది. కాబట్టి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇన్సెంటివ్స్, బోనస్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి దానికి ముగింపు అనేటటువంటిది పడుతుంది. కంపెనీలకు వెళ్ళి మరి ఎంతో దూరంలో ఊర్లలో మీరు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దానికి ఈ గ్రహాలు పిలుస్తాయి కూడా మిమ్మల్ని. ఇక పరిహారాలు, ఏలినాటి శని కాబట్టి మనం శని జపం చేయాలా, శని స్తోత్రాలు చేయాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలా శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. శనీశ్వరుడికి మీ స్వయంగా మీ చేతులతో నల్ల నువ్వుల నూనెని ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో మీరు చక్కగా వేసుకోండి. భక్తి ప్రధానం ఇక్కడ. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ ఏలినాటి శని దోషం తగ్గుతుంది.